తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎన్ని దినాల సంది నడిపిస్తున్న డ్రామా మొత్తం బయటపడ్డదట, బరిబద్దల అయిపోయిందట. అగో సీఎం సారు ఏం డ్రామా చేస్తుండు, ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, అన్న మనిషిని కూడా మన బాలన్న ముచ్చటాలకు తెచ్చిన మీరే చూడు. ఈయననే అయ్యా కేపాల్ సారు చెప్పుర్రి. తెలంగాణ హై డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరొకసారి బయటకు వచ్చింది. పాలసారు ఆ డ్రామా ఏందో జర అందరికి అర్థమవుతాడు మంచిగా చెప్పుండ్రి. మొన్నే కదా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి చనిపోవడం చాలా దుర్ఘటన, ఆయనే మర్డర్ చేయించాడని అలాంటి కేసులు ఒక హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా పెట్టించి ఫోన్ కాల్లు చేయించి ఆయనే అరెస్ట్ చేయించాడని మనం న్యూస్ లో చూసాం. అవు సార్, ఇదైతే బరబ్బరే. సీఎం సారే స్వయంగా సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ చేసింది తప్పు, ఏషకాళ్ళు సినిమా టాకీసుల కాడికి రావద్దు, పబ్లిక్ పానాలు తీయొద్దని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది అసలు ముచ్చట చెప్పుండ్రి. అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకేదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజో ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకి 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చేవే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. ఇన్నరా బెనిఫిట్ షోలు ఇప్పటి సంది తెలంగాణలో రద్దు చేస్తున్నాము. పేదోళ్ళు కూడా సినిమాలు చూసేటట్టు సినిమాలు తీయండి, అందరికి టికెట్ రేట్లు అందుబాటులో ఉండేటట్టు చేస్తామని సినిమా కంపెనీలో ఉండే పెద్ద మనుషులను పిలుచుకొని మరీ మీటింగ్ పెట్టిన సీఎం సారు ఇప్పుడు మళ్ళా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఎట్లా చేస్తుండ్రని కేపాల్ సార్ అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి కేపాల్ సారు అన్నదాంట్లో కూడా న్యాయం ఉన్నది. మరి మీ అంతా మీరే ఏమంటారు సారు? మీరే బెనిఫిట్ షోలు ఎయ్యనిచ్చేదే లేదు అని అంటిరి, ఇప్పుడు మళ్ళీ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? అంటే పబ్లిక్ మీద ప్రేమతోనే ఉన్నారా, లేకుంటే మీకు సాటుగా ముట్టవలసిన ముడుపులు ముట్టలేదని మొన్నటిదాకా గరం అయ్యిండ్రా అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.